మొత్తం పెంకిటిల్లులు తర్వాత రేకిల్లులతోటే ఉన్నాయి, కానీ అన్ని మట్టి గోడలే. మన సైడ్ కందులు అంటారు అనమాట, పిక్కలు. ఒకసారి రమ్మండి అంటే నవ్వుతున్నారు అనమాట. చాలా చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఈ విలేజ్ వాళ్ళు. అసలు ఈ నేచర్లో ఈ వాటర్ ఫాల్ చూడడం మాత్రం భలేగా ఉంది. చూడు బ్రో, అన్న చల్లగా ఉందా వాటర్? వాటర్ ఫాల్ చిన్నదైనా చూడడానికి చాలా బాగుంది. హాయ్ అండి, నమస్తే. ఇవాళ మేము అరకులో ఉండే క్రియేటర్స్ తోటి ఒడిశాలోని ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. ఒడిశాలోని డుర్బా అనే విలేజ్ అనమాట ఇది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ ముందుకైతే వెళ్ళిపోయి ఉన్నారు, మనం వెళ్దాము. వంట కోసం అయితే చూడండి బిర్యానీకి సంబంధించినవి అన్ని కొనుక్కున్నాము. మన వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ విలేజ్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ముందున అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ముందున కృష్ణ బ్రో ఉన్నాడు. ఒకసారి హాయ్ చెప్పు బ్రో. హాయ్ హాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి హౌసెస్ కూడా ఎంత బాగున్నాయో. మా ట్రైబల్ ఏరియాలో హౌసెస్ ఇలా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట. విలేజ్ చూడడానికి మొత్తం పెంకిటిల్లులు తర్వాత రేకిల్లులతోటే ఉన్నాయి, కానీ అన్నీ మట్టి గోడలే. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, ఇది గుమ్మడికాయలు అనమాట. హౌస్ కూడా చూడడానికి ఎంత బాగుందో చూడండి. చిన్న చిన్న హౌసెస్ అనమాట. మా అరకులో ఉండే టైప్లోనే ఉన్నాయి ఇక్కడ కూడా చాలా వరకు. ఎందుకంటే ఒకే దగ్గర కలిసి ఉండినట్టు ఉంటామన్నమాట. దగ్గర దగ్గర కదా మాకు బార్డరు, మట్టి గోడలతోటి చాలా బాగుంది. మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు ఈ విలేజ్లో ఉన్నది ఇది చేపల వేటకి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారనమాట. చూసారా, చేపలు పట్టుకొని ఇందులో వేయడానికి చేపలైనా పీతలైనా, తర్వాత వల కూడా ఉంది ఒకటి చూడండి. చూసారా, అంటే మన సైడ్ కందులు అంటారనమాట, పిక్కలు. జొట్ట పిక్కల బ్రో, ఇదేంటి జొట్ట పిక్కలే కదా. ఇదిగోండి ఇవి జొట్ట పిక్కలు, గుమ్మడి. తర్వాత ఇది చీపురు అండి మా ఏరియాలో, అలాగే వీళ్ళు కూడా అంతే అనమాట, కొండ చీపురు లాంటివి. ఇక్కడ బియ్యాన్ని అయితే రాళ్ళు ఏరుతున్నారు, శుభ్రం చేస్తున్నారు అనమాట. చూడండి ఆమె ముసా దేశాలు ఒకసారి చూడండి. ఫంక్షన్ వచ్చే కాడు బాయ్, ఫంక్షన్స్కి ఫంక్షన్ ఉందన్నమాట. మన సైడ్ ఏంటంటే ఆదివారం ఫంక్షన్కి, ఇంకోండి ఆదివారం ఫంక్షన్ వచ్చేయండి అంటున్నారు అనమాట. మన సైడ్ ఫంక్షన్ అయితే అందరూ ఒక చేట చేరి ఇంట్లో రైసే నీట్గా క్లీన్ చేసుకొని అందరినీ వచ్చిన వాళ్ళకి అతిథులకి ఇస్తారనమాట. చూడండి ఇక్కడ ఒక్క వాళ్ళు అయితే నీళ్ళైతే పడుతున్నారు. ట్యాప్లు వీళ్ళకి వాటర్కి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి. ఇల్లు కూడా చూసారా ఎంత బాగుందో, మంచి రంగులు ఎంత బాగుందో చూడడానికి. చూడండి ఇంకోండి అన్న ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ కలర్స్ అయినా అవి చూడండి చాలా బాగుంది కదా. ఈ విలేజ్లో ఉండేవాళ్ళు అనమాట ఈ అక్కోళ్ళు. పిల్లలు అయితే ఆడుకొని ఇప్పుడే వచ్చారనమాట వీడియో తీస్తుంటే చూడడానికి. చూడండి హౌస్ చూడడానికి అంత చక్కగా ఉందో. మొత్తం కలర్స్ అనమాట. ఈ కలర్స్ కూడా ఎటువంటి కెమికల్స్తో తయారు చేసినవి అయితే కాదు, మొత్తం మన న్యాచురల్గా భూమి నుంచి వస్తాయి కదండి, ఆ టైప్లోనే తయారు చేస్తారు. సున్నమైన ఈ బ్లూ పెయింట్ అయినా, తర్వాత ఇది మట్టి రంగు అంటారు అనమాట. ఇవి మనకు మట్టితోటి తయారు చేస్తారు. చాలా బాగుంది విలేజ్ అయితే. ఇక్కడ ఏటో చేస్తున్నారు. తెలుగు వచ్చా చెల్లి? అసలు నాకు తెలుగు ఒరిస్సాలో వచ్చాం కదా, ఇక్కడ వీళ్ళకి తెలుగు రాదనమాట. ఒడియాలో మాకు ఎలాగో అరకు దగ్గర కాబట్టి, ఒడిశా బార్డర్ కాబట్టి ఒడియా వచ్చు. ఒడియా ఇసి తమ్ముడు? ఒడియా, ఇంగ్లీష్, హిందీ. తెలుగు లేదా? చూసారా, ఒడియా ఇంగ్లీష్ హిందీ అన్నీ వచ్చు, కానీ తెలుగు రాదనమాట. ఒడిశా అంటే ఆంధ్రాకి పక్కనే ఉంటారు, కానీ అంతగా తెలుగు రాదు. చూడండి ఇక్కడ టమాటా సాగు చేస్తున్నారనమాట. నీళ్ళైతే అలా చెరువులో ఉంది కదండి, ఇది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది అనమాట. ఇదిగోండి కొండ నుంచి వచ్చే వాటర్ అనమాట. ఇలా ఈ విధంగా తీసుకొని పైనుంచి కొండ నుంచి తీసుకొచ్చి ఈ చెరువులో అయితే నింపుతున్నారనమాట. ఇక్కడ టమాటా అయితే సాగు చేస్తున్నారు. అక్కడ రైతు కూడా ఉన్నారు. చూడండి కొండ నుంచి వచ్చే వాటర్ని ఇలా కాలువల మార్గాన ఊరికైతే తీసుకువెళ్తున్నారు. ఈ వాటరే వచ్చేసి పొలాల పనులు చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు. ఈ కొండ ప్రాంతాల్లో ఉంటే వాటర్కి అయితే కరువే ఉండదండి. చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఈ ప్లేస్లో ఎంత చల్లగా ఉందంటే చెప్తున్నా కదా. బ్రో నీకు ఎలా ఉంది బ్రో? ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇప్పుడు దాకా ఎండలో ఉండొచ్చాం కదా. అవును, ఇక్కడ రాగానే చాలా పీస్ఫుల్గా ఉంది అన్నమాట. చాలా బాగుంది కదా, చాలా కూల్గా ఉంది. అదే చెప్పాను కదండి. ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కదా, ఇంకా చల్లగా ఉంటుంది వాటర్. అది పట్టుకో బ్రో, మళ్ళీ మర్చిపోయామనుకో. మోహన్ అన్న ఈ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఒకసారి చూపెడతాం మీకు. చూడండి
ఈ చెట్టు కానీ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందులో ఫ్లవర్స్ వస్తాయి, ఆ ఫ్లవర్స్తో మనకు పర్ఫ్యూమ్స్ అలాంటివి చేస్తారనమాట. ఇదే బ్రో ఫస్ట్ టైం చూస్తున్నా బ్రో ఇది నేను. అవునా? ఇది ఏదో అంటారు బ్రో, దీన్ని చెప్తాను, కనుక్కొని చెప్తాను నీకు. అవునా? అది మన ఏరియాలో కూడా ఉన్నాయి చాలా. దాంతో అలా రాదు, ఫ్రూట్ కూడా వస్తుంది దాంట్లో. ఆ ఫ్లవర్ తోటి మనకు పర్ఫ్యూమ్లు అవి చేస్తారనమాట. మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ప్లాంట్ నేమ్ ఏంటో. చూడండి ఈ ప్లేస్ చూడడానికి అయితే ఎంత బాగుందో, చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంది. ముందున చూస్తే మీరు అరటి చెట్లు ఉన్నాయి, తర్వాత కిందన పొలాలు అనమాట. ఈ పొలాల దగ్గర నారేసి ఉన్నారనమాట. ఇది రెండో పంట అనుకుంటా, ఎందుకంటే వీళ్ళకు ఎప్పుడు ఫుల్ వాటర్ ఉంటుంది కొండ ప్రాంతాల్లోనే. ఆ చెట్ల దగ్గర ఫుల్గా అరటి పళ్ళు కూడా ఉన్నాయి. అరటి పళ్ళు కాదు, అరటి కాయలు. ఇగోండి మాతో వచ్చిన తోటి క్రియేటర్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ తస్కరించేశారు. తిరగట్లేదు మరి నోరు. భలే ఉంది బ్రో, తస్కరించేసాం. బాగుంది మన కోసం. అవి న్యాచురల్గా పండింది, ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఇంకో 2 ఉన్నాయి, ఇదిగోండి. దోచుకోవడమా? చూడండి మేము ఇక్కడే వచ్చాము. వాటర్ ఫాల్ అనుకున్నా, బట్ అది వాటర్ ఫాల్ అయితే కాదు. ఇది ఒక చిన్న చెరువు లాంటిది అనమాట. పైన వాటర్ ఫాల్ కూడా ఉందా? సారీ, ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడుతున్నా. పైన కూడా వాటర్ ఫాల్ ఉందట. చూడ్డానికి బాగుంది. అంటే ఇక్కడ అందరు కలిసి స్నానం చేద్దాం అనేసి అయితే వచ్చాము. ఇంకా బ్రో అయితే అవి చూసి ఆగలేక తినడానికి అయితే వెంటనే వచ్చాడు అనమాట. నిజాలు చెప్పాలి బ్రో. ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడే స్నానం చేయడానికి అయితే వచ్చాము అందరూ. ఇంకా మనోళ్ళు అయితే అరకు ఫెస్ట్ నుంచి స్నానం చేయకుండా సెకండ్ డే మొత్తం చూసుకొని మోహన్ అన్న టెన్స్లో ఉండేసి ఇంకా వెంటనే ఇక్కడైతే వచ్చాము. వాటర్ కూడా బాగానే ఉంది, మరి అంత ఏం గలీజ్గా అయితే లేదు, చాలా బాగుంది. ఎందుకంటే మనకు ఇవి కొండ నుంచి వచ్చే వాటర్ అనమాట. ఇక్కడ స్నానం అయితే చేస్తాము. ఇప్పుడు మొత్తం చూపెడతా, తర్వాత అందరు కలిసి వంట అయితే చేసుకుంటాము. ఒకసారి కనుక్కుందాం. మాస్టర్ అన్న ఏడ్ చేద్దామన్నా, ఏమనుకుంటున్నారు? బిర్యానీ, వైట్ రైస్, చికెన్ కర్రీ. చికెనా? నేను చికెన్ తిన్నాను కదా. అయ్యో, అయితే నీకు మ్యాగ్నెట్ ఏదైనా వెజ్ చేస్తాను నేను. ఓకే, చూసారా అన్న ఏదైనా పాసిబుల్ అన్న దగ్గర. ఇంకా బిర్యానీ వేరేగా చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే, బిర్యానీ అయితే చేసుకుంటాం. అది ఎలా చేస్తామో కూడా చూపెడతా. స్కిప్ అయితే చేయకండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఒడిశాలో ఉండే పిల్లలు అయితే, ఈ విలేజ్ పిల్లలు అయితే ఉన్నారు. నా కైట తోట లింగరాజ్ పేరు ఏంటంటే లింగరాజ్ అంటున్నాడు అనమాట. స్కూల్తో జై క్లాస్కి అజీ కాట అజీ జైసనాయ్ ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళలేదు అంటున్నారు అనమాట. తర్వాత మాకు ఈ విలేజ్ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే చూడండి, ఇక్కడ సిస్టర్స్ అయితే మనకు వాటర్ కూడా తెచ్చి ఇస్తున్నారనమాట. ఇదంతా మోహన్ అన్న ఇన్ఫ్లుయెన్స్ బట్టినే. మనకైతే ఈ ఒడిశాలో ఎవరు తెలీదు. మోహన్ అన్నకి రిలేటివ్స్ ఉన్నారా? వాటర్ ఒక మూడు బిందెలు అయితే తెచ్చిచ్చారనమాట ఈ చెల్లి వాళ్ళు. చెల్లి తొమ్మిది ఒడియా ఐసీకి తెలుగు ఐసీ ఒడియా ఐసీకి ఒక ఒడియా ఐడికి ఐసీ. పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మీకు చెప్పా. అసలు వాటర్ ఫాల్ ఉందట ఇక్కడ. సో నేను చూస్తున్నారా ఈ చెరువుని చూసి ఇంకా వాటర్ ఫాల్ లేదేమో అని మీకు చెప్పా, కానీ వాటర్ ఫాల్ పైన ఉంది, వెళ్ళండి అన్నారనమాట. ఫస్ట్ టైం వచ్చా కదా, నాతో పాటు ఇంకా వెనకాల అయితే వస్తున్నారు. చూడండి కృష్ణ బ్రో, జయ, తర్వాత సిస్టర్. పైన వెళ్ళి చూపెడతా ఎలా ఉందో. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి ప్లేస్లో. చిన్నది అప్రమత్తంగా ఉన్నా కిందన పడిపోతాం. లొకేషన్ ఎంత బాగుందంటే చెట్లు మధ్యలో వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి జయ అయితే ఒక పిచ్చుకు గూడు అయితే తీసింది. చాలా బాగుంది కదా ఇది చూడ్డానికి. చూసారా, టెక్నాలజీ వాడి మొత్తం కట్టేసింది ఈ పిచ్చుకు గూడు. చాలా బాగుంది. పట్టుకొని ఉండు, అంతే, న్యాచురల్ టెక్నాలజీ ఇది. చూడండి ఈ లొకేషన్ అయితే ఎంత బాగుందో. పైన కొండ, కిందన చెరువు అనమాట. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళక చూపెడతా. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో. అరకులో వస్తే ఒకసారి విజిట్ చేయండి. అరకుకి దీనికి జస్ట్ ఒక అట్లీస్ట్ ఒక 15 ఉంటుందా బ్రో? 15 km ఉంటుంది, ఎక్కువ దూరం అయితే ఉండదు. ఎవరైనా అరకు ట్రావెలర్స్ ద్వారా వస్తే మాత్రం ఇది ఒకసారి చెప్పి చూడండి, తీసుకువెళ్తారేమో. ఎందుకంటే అంత బాగుంది ఈ లొకేషన్ కూడా. చెరువు ఉంది, తర్వాత చూడండి అబ్బాబాబాబా భలే కనిపిస్తుంది. అసలు ఈ నేచర్లో ఈ వాటర్ ఫాల్ చూడడం మాత్రం భలేగా ఉంది. చూడు బ్రో, మేము చిన్నదే అనుకున్నాం కానీ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది అనమాట. చూడండి చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఏమో పాల సముద్రం లాగా చిన్నగా పడుతుంది. వాటర్ ఫాల్ చిన్నదైనా చూడడానికి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఒకసారి అరకులో వచ్చినప్పుడు ఇలాంటివి కూడా విజిట్ చేయండి. చిన్న వాటర్ ఫాల్ అయినా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని పొందగలరు మీరు. ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందగలము. ఎందుకంటే చూడండి వాటర్ మొత్తం ఫుల్ క్లిస్టర్గా ఉండేసి చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే కొండ వాటర్ కదా బ్రో, చాలా బాగుంటుంది. వాటర్ తాగొచ్చు కానీ పోతాం తొందరగా. ఇలాంటి దాంట్లో వచ్చినప్పుడు ఏ వాటర్ పడితే అది తాగకూడదు అనమాట. ఎందుకంటే కొన్ని కొండల్లో వాటరు కొన్ని బాగోవు. వాటర్ అయితే చాలా బాగుంది చూడ్డానికి, అంత క్లిస్టర్గా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నంతసేపు ఏదో ఏసీలో ఉన్నట్టు ఉందన్నమాట. వాటర్ ముట్టుకొని చూద్దాం ఎంత చల్లగా ఉందో ఒకసారి. ఏదో సైంటిస్ట్లా ఫీల్ అయిపోతున్నా కానీ ఎలా ఉంటుందో తెలీదు బ్రో. నిజంగా ఇది ఎలా ఉందంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లా ఉందన్నమాట. చాలా బాగుంది కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త మాత్రం కిందన మూతిపళ్ళు రాలిపోతాయి, చిన్న లోతైన రాళ్ళు ఉన్నాయి. ట్రై చేద్దాం పైన వెళ్ళి. మీరు మాత్రం ఇలాంటి సాహసాలు అయితే అసలు చేయకండి ఇలాంటి చోట వచ్చినప్పుడు. మైక్ తడిచిపోద్ది, వద్దు బ్రో. మైక్ తడిచిపోయింది అనుకో నేను మళ్ళీ కొనుక్కోలే. కానీ చాలా బాగుందండి, వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది, డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టుందన్నమాట. మీరు అరకు వస్తే చెప్తున్నా కదా, పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మీరు బాతింగ్ చేయవచ్చు, అంటే స్నానం చేయవచ్చు. అలానే మీరు వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇంకా చాలామంది అయితే వాటర్ ఫాల్ విజిట్ చేయడానికి కూడా వస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా అరకు వస్తే ఒక్కసారైనా విజిట్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే బొడ్డపల్లి లాంటివి ఆ జాతికి చెందినవి అయితే ఉన్నాయి. బట్ కాకపోతే ఇవి తినకూడదు అనమాట. చూడండి అంజీర్ పళ్ళు అంటారు కదా, ఆ టైప్లోనే ఉన్నాయన్నమాట. ఇవి అడవి అంజీర్ అనుకోవచ్చు, కాకపోతే తింటే మాత్రం స్వర్గానికి డైరెక్ట్. చూడండి కింద ఏమవ్వదా? లేదు బ్రో, తినకూడదు, ఫుడ్ పాయిజన్ అవుద్ది. ఇంకోటి చూడడానికి ఎలా ఉన్నాయో. ఇలాంటి అడవిల్లో దొరికితే ప్రతి ఒక్కటి తినకూడదండి, ఎందుకంటే పాయిజనస్ కొన్ని ఉంటాయన్నమాట. ఏది పడితే అది అస్సలు తినకూడదు. ఇంత చల్లటి వాటర్లో కూడా అన్న అయితే చూడండి ఇంకా ఫుల్గా. అన్న చల్లగా ఉందా వాటర్? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది కూలింగ్. ఇదిగోండి నేను చెప్తాను నమ్మరు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లానే ఉంది అంటున్నాడు అన్న కూడా. చూడండి చిన్న వాటర్ ఫాల్ అయినా చాలా బాగుంది. పైనుంచి జాలు వారుతూ కిందనైతే పడుతుంది, చాలా బాగుంది. చూడండి వాటర్ ఫాల్స్ పక్కనే అంజీరపల్లికి చెందిన జాతివి ఒకటైతే కనిపించాయండి. ఇవి బొడ్డపల్లి అంటాం కదా తెలుగులోనే, ఆ టైప్లోనే ఉంటాయి. కాకపోతే ఇవి పిచ్చివి అనమాట. ఇవి తింటే పిచ్చోలు అయిపోవచ్చు. పొరపాటున అడవుల్లో దొరికేవి ఇలాంటివి ఏది పడితే తినకుండా వచ్చినప్పుడు. ఈ వాటర్ ఫాల్ పక్కనే ఉంది. ఇది చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. అంజీరపళ్ళు కూడా ఇలానే ఉంటాయి. సో ఇలాంటి దాంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. పడేద్దాం ఎందుకైనా మంచిది. వాటర్ ఫాల్లో వెళ్ళి వచ్చే లోపల మోహన్ అన్న అయితే ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాడు. చూడండి మోహన్ అన్నకు తోడుగా అంటే హెల్ప్ చేస్తున్నారు అనమాట హరి బ్రో కూడా. బ్రో అందుకే రాలేదా వాటర్ ఫాల్స్కి? మరి కొంచెం బిజీ అంటే వంట ప్రిపేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రో. అంటే మాకు కొద్దిగా వంటలో అసలు రాదనమాట. ఎందుకు చెప్పడం కూడా వేస్ట్, ఇంకా ఉల్లిపాయలు కట్ చేయడం కూడా రాదు. ఇంకా మా కోసం అయితే ఫుల్గా కష్టపడుతున్నాడు మోహన్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఏడ్ చేసిస్తున్నాం. ఇది చికెన్ మంచిగా ఫ్రై అయితే ఉంది. నేను తినవద్దు అనుకుంటున్నా, మరి చెప్పలేము ఆ మూమెంట్ బట్టి వేసేవచ్చు కూడా. రైస్ అది, అందులో రైస్ ఉందన్నమాట. మేబీ బిర్యానీ అనుకుంటా. రైస్ అంటున్నావు అన్న, బిర్యానీ అంటున్నావు అన్న. ఇది వైట్ రైస్, కుక్కర్లో ఉన్నది వైట్ రైసా? కిందది బిర్యానీ. ఓకే, మా కోసం హరి బ్రో అయితే ఎంత కష్టపడుతున్నాడు. గట్టైన టమాటాలు కోస్తున్నాడు అనమాట. గట్టిగానే ఉన్నాయా అన్న? వాటర్ ఎలా ఉంది? చల్లగా ఉందా, వేడిగా ఉందా? అదే క్వశ్చన్ రా. చల్లగానే ఉంది. అంటే ఈ మధ్య మనాలి వెళ్తే వేడి వాటర్ స్నానం చేసాం, అందుకే. భోజనాలు అయితే పూర్తి అయిపోయి మేము స్నానం చేసి వచ్చేసి ఇంకా తినడానికి అయితే వచ్చానండి. ప్లేట్ అయితే ఇది ఇచ్చారు మనతో పాటు. బ్రో అయితే కనిపిస్తున్నాడా? ఓకే, బ్రో అయితే తినేస్తున్నాడు కూర్చొని. ఏటెడ్ చేస్తారో చూడండి ఒకసారి. ఏటెడ్ బ్రో ఒకసారి చెప్పి. బిర్యానీ, చికెన్ అండ్ టమాటా చారు. ఇదిగోండి బిర్యానీ మోహన్ అన్న ప్రిపేర్ చేసింది. అందులో హరి బ్రో కూడా హస్తం ఉందనుకోండి. వద్దు బ్రో, తీసుకురా, వేస్ట్ అయిపోతుంది. మనం కొద్దిగా తక్కువ తింటాం కదండి. తిన్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి. చికెన్ వద్దన్న, గ్రేవీ వేస్తాయి కానీ చికెన్ అది కూడా వద్దులే. అది బాగా కనిపించాలి.
అది పీసెస్ అయితే వేసుకోలేదు, చికెన్ పీసెస్. యాక్చువల్గా నాకు లో ఫీవర్ అనమాట, దానివల్ల నేను చికెన్ అయితే కొద్దిగా అవాయిడ్ చేస్తున్నా. సో ఇదిగోండి బ్రో అయితే కనిపిస్తున్నాడు కదా, పాడర్ బాయ్స్ అనమాట. చాలా ఫేమస్ పాడర్లో. అతని యొక్క యాసతో అందరిని ఆకట్టుకుంటాడు. ఓకే, ఇంకా బ్రో 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 దా నీకు చూపెట్టకపోతే ఎలాగా అందగాడివి. ఒకసారి చూడండి కృష్ణ బ్రో. అసలు మా ఏఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో అందగాడు ఎవరైనా ఉన్నారంటే తప్పులేదు బ్రో చెప్పడంలో. ఇదిగోండి ఇంకా లాగించేస్తున్నారు. మనోడు అరకుకి ఫేమస్. Oh, no. I am from Paderu. I am not famous at Araku Valley. But he is famous Araku. బ్రో ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. నీ బిర్యానీ చూపెట్టు ఒకసారి. బాగుందా? చాలా బాగుంది. అంత స్పైసీగా లేదు కదా, టేస్టీగానే ఉంది. యాక్చువల్గా నేను చికెన్ తిననండి. అంటే చికెన్ తిననంటే ఎప్పుడు కాదు, ఇవాళ అయితే తినొద్దని డిసైడ్ అయ్యాను అనమాట. కొద్దిగా అలా. సో ఇది చాలా బాగుంది, స్పైసీ లేకుండా. నీకు ఎలా ఉంది? ఇది చూసి చెప్పాలి, నువ్వు మా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, బిర్యానీ. అందరు కలిసి తినేసి తర్వాత అయితే ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం అనేసి అందరు రెడీ అయిపోయారు అనమాట. చూడండి మొత్తం ఇంతమంది ఉన్నామన్నమాట. కృష్ణ బ్రో ఇటు ఉన్నారు, ఇంకా ఇంకోండి పెద్ద యూట్యూబర్. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి ఇంకా ఆంధ్రకి అయితే వెళ్ళిపోతాము, అరకు ఫెస్ట్ దగ్గర. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఉసార్లో ఉన్నారనమాట మన వాళ్ళు. ఇంకోటి మీకు డ్రోన్ షాట్స్ కూడా పెడతా, డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాము. ఓకే, ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అండి. ఒకసారి డ్రోన్ షాట్లో చూసేయండి, చల్ల గాలి వస్తుంది అనమాట. చూడండి ఒకసారి డ్రోన్ చూడండి, డ్రోన్ పైలట్ అనమాట అన్న. మ్యూజిక్ లేకుండా మ్యూజిక్ వేసేస్తున్నారు వాళ్ళు. పేడలు పిండుతున్నారా? ఇంకా ఈ ప్లేస్ని విడిచి అయితే వెళ్తున్నాం అనమాట. ఆంధ్రకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళాక అక్కడ చలి ఫెస్ట్ దగ్గర ఆ వీడియోస్ కూడా వస్తాయి, చూడండి చాలా బాగుంటాయి అనమాట. మేబీ ముందు వెనకలో కూడా అవ్వచ్చు వీడియోస్, ఎప్పుడైనా పెడతా కన్ఫామ్గా చూడండి. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి గ్యాంగ్ మొత్తం అంతా, వీళ్ళంతా అక్కడ కృష్ణ బ్రో తప్పించి అంతా దండుపాలెం బ్యాచే. మెయిన్ దండుపాలెంకి క్యాప్టెన్. కానీ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. చూడండి ఇప్పుడు వేసింది కాదు, వచ్చేటప్పుడు కూడా ఉండింది. చూడండి సెకండ్ పంట అనమాట ఇది. వరి వేస్తున్నారు. నారైతే నాకు తెలిసి ఒక 1 వీక్ అయి ఉంటుంది మేబీ. డ్రోన్ పైలట్ అన్న, డ్రోన్ మాకు కావాలంటే అన్నదే. మీకు కూడా ఒకవేళ ఏఎస్ఆర్ డిస్టిక్లో వైజాగ్ దాకా అనుకోండి, వైజాగ్ అనకపల్లి ఎక్కడైనా ఒకవేళ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. డ్రోన్ పైలట్ రాజు అని ఇన్స్టాలో ఉంటుంది అన్నది. చూడండి ఎంత కష్టపడుతున్నారు. మేము అందరు తింటే లాస్ట్కి వీళ్ళు మోసుకొని వెళ్తున్నారు అనమాట. గ్యాస్ పొయ్యి తర్వాత అన్న బరుగుందా, మెత్తగా ఉందా? అలే గొట్టపల్లి ఆసిదేసులే అబ్బాయి, గొట్టపల్లి ఆసిదేస్. ఒకసారి రమ్మండి అంటే నవ్వుతున్నారు అనమాట. చాలా చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో ఈ విలేజ్ వాళ్ళు అందరూ. సరే బాయ్లే ఉడిచిపోమే అరకు జాగురా రైబు అనుభవం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి.